వెరాజ్ వాళ్ళు ట్యాక్సులు కట్టరు. మసీదుల నుంచి అయినా, చర్చిల నుంచి అయినా ఎలాంటి ట్యాక్సులు గవర్నమెంట్‌కి రావు. మనం ఎండోమెంట్‌లో ఉంటాం. మన ఆలయాల నుంచి మనం కట్టేటువంటిది, ఇచ్చేటువంటిది ఏదైనా సరే గవర్నమెంట్‌కి వెళ్తుంది. త్రూ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకెళ్తాయి. సో, మనకి ఒక సొంత బోర్డ్ అనేది లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు అన్నట్టు నేను విన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను డబ్బులు పెట్టాననుకోండి. అంటే డబ్బులు సంపాదిస్తున్నాము. నా బ్యాంక్‌లో నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. మా అమ్మ ఏం చేస్తుందంటే, ఆ డబ్బులు తీసుకొని పని వాళ్ళకి ఇచ్చేస్తుందనుకోండి. నేను కంట్రోల్ చేసుకోవచ్చు కదా! నేను అన్నాననుకోండి, అమ్మ నువ్వు ఎవరికైనా ఇచ్చేయి నాకేం పర్వాలేదు అంటే, నేను ఎంత సంపాదించినా కూడా అది నా దగ్గర రావు కదా! తప్పెవరిది? నా ఇంట్లో నేను జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి నా తప్పు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళని. నాకు నిజంగా వాళ్ళ మీద కోపం లేదండి. నాకు ముస్లిమ్స్ మీద అస్సలు కోపం లేదు. దే హ్యావ్ దర్ క్లారిటీ. అంటే వాళ్ళ పుట్టుకతో నుంచి వాళ్ళకి తెలుసు నేను పుట్టింది ఎందుకు, నేను ఏం చేస్తే నేను సో కాల్డ్ స్వర్గానికి వెళ్తాను, వాళ్ళ క్లారిటీ ఉంది. మనకుందా? మీకు తెలుసా మనం టెంపుల్స్ ఎందుకు ఉండాలి, మన టెంపుల్స్ మనం ఎలా కాపాడుకోవాలి? నా టెంపుల్స్ నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అవుతున్నావా? అది మనం ఫీల్ అవ్వడం లేదు. మనం మన యొక్క ధనాన్ని అంటే పోతే పోయింది, నేను వేసేసాను. నువ్వు 500 వేసిన తర్వాత అది ఎక్కడ పోతుందని నువ్వు తెలుసుకుంటే కదా నీకు తెలిసేది. నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఓన్ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోనే ఉంది. నువ్వు దాన్ని బ్లేమ్ చేయడంలో ఏముంది? వేరే వాళ్ళని బ్లేమ్ చేయకండి. మనము మన సనాతన ధర్మం పట్ల, మన టెంపుల్స్ పట్ల మనకెంత తెలుసు, అవి ఎలా ఎలా నడుస్తున్నాయి ఏంటిది. మన వాళ్ళే అండి, వేరే వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ కమెంట్స్ వదిలేసేయండి. బ్రాహ్మణికి డబ్బులు ఇస్తే, ఒక రీసెంట్గా ఒక బ్రాహ్మణ్ అన్నయ్య కలిశారు. ఆయన అన్నారు, అమ్మ పూజ చేసిన తర్వాత ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే ఆ ట్రస్టీ, ఆ టెంపుల్ ఒక ట్రస్టీ వచ్చి ఇలా జేబులో నుంచి డబ్బులు తీసేసి హుండీలో వేసేవాడంట. నువ్వు ఎవరు తీసుకోవడానికి అనేసి. అంత డిస్రెస్పెక్ట్ అయిపోయింది బ్రాహ్మిన్స్ అంటే. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు తెలుసా అండి అసలు మీకు? తెలుసా? తెలీదు ఎవరికి. దాని మీద నేను నాకు ఎవరికన్నా బ్రాహ్మణికల్ కల్చర్ సపోర్ట్ చేస్తున్నారు అమ్మ అంటే చెప్పండి. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ బ్రాహ్మిన్. ఒక బ్రాహ్మణిగా ఒక మనిషి ఎలా తీర్చిదిద్దబడతాడు, తన సంపూర్ణ జీవితాన్ని ఇస్తే చిన్న బాలుడి నుంచి ఎన్నో మంత్రాలు కంఠస్థం చేసి మన యొక్క సంస్కృతిని సంరక్షింపే చేసే మనిషిని ఎంత ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు? పూజ చేస్తే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని అడుగుతారండి, డిబేట్ చేస్తారు దాంట్లో. నాకు ఒక మాట చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, కరెంట్ బిల్ ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్సెట్రా XYZ. బ్రాహ్మణ్కి లేదా? ఓకే, లెట్ మీ ఒక సొసైటీ చూపించండి నాకు. అమ్మ బ్రాహ్మణ్స్కి మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము, అమ్మ మేము బ్రాహ్మణ్స్కి ఫ్రీగా కరెంట్ ఏం లేదు వాళ్ళకు. ఎక్కడ ఉందా అండి? వాళ్ళకి కరెంట్ బిల్ ఉంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. బ్రాహ్మణ్స్ పిల్లలు పెళ్లి కావడం లేదండి, ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనేసి. వెరాజ్ వాళ్ళ సంపూర్ణ జీవితాన్ని వాళ్ళు మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అసలు కారణం బ్రాహ్మిన్స్ అండి. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం చెప్తాం కదా, నేను ఇన్ని సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను. నువ్వు దాంట్లో నుంచి నీ కల్చర్ కోసం, నీ బ్రాహ్మిన్స్ కోసం, నీ టెంపుల్స్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? సమయం కానివ్వండి, అర్థం కానివ్వండి. నువ్వు ఏదైనా చేస్తే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సే దట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు. వేరే వాళ్ళ మీద చేతి వెత్తడం కాదండి. నేనేం చేస్తున్నాను, మనం ప్రతివన్నీ అడుగున్నాం అనుకో, మనల్ని మనం అడుగుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనం వేరే వాళ్ళని అంటున్నాం, వాళ్ళ తప్పేంటిది? వాళ్ళ క్లారిటీ ఉంది. మేము పుట్టాము అంటే మేము కన్వర్జెన్స్ చేయాలి, దానికోసమే మేము పుట్టాము. మేము పుట్టాము అంటే చంపన్న మేము జిహాద్ చేయాలి, వాళ్ళ క్లారిటీ ఉంది. నీ క్లారిటీ ఉందా? అసలు నువ్వెవరు? హిందూ అని పేరుకి చెప్పుకుంటున్నావు, అసలు హిందూ అంటే ఏంటి తెలుసా? మనకు సెంటర్స్ టెంపుల్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన బ్రాహ్మిన్స్ అంటే తెలుసా? బ్రాహ్మణికల్ కల్చర్ తెలుసా? వాళ్ళు ఎలా చదువుకుంటే ఎప్పుడన్నా వెళ్ళారా అండి? వేద పాఠశాల వెళ్ళి చూసారా? చిన్ని బాలుడు పొద్దున్న 5 o'clock లేస్తే వాళ్ళు 9:30, 10కి పడుకుంటారు. సంపూర్ణ జీవితం ఇలా ఇస్తే వాళ్ళు వేదాలు కంఠస్థం చేస్తారు. వేదాలు కంఠస్థం చేస్తేనే మన యొక్క 16 సంస్కారాస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఆగమ నిగమ శాస్త్రాలు చదువుకుంటే మన టెంపుల్స్ ఎలా కట్టాలి, అవన్నీ ఎలా ఉండాలి, దేవాలయాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చేసేది బ్రాహ్మిన్సే కదా. ఇన్ఫ్యాక్ట్ కల్చర్ని ఇంకా బతికిస్తున్నారు అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళని సినిమాల్లో కామెడీగా చూపిస్తారా? పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు వీళ్ళు లేకపోతే? గుడికి వెళ్తే నీకు ఎవరు మంత్రోచ్చారణ చేసేది? చాలా బాధ అండి. అంటే ప్రతి వాళ్ళకి సంస్కారం, సభ్యత అన్న మాట కావాలి, ప్రతి వాళ్ళకి పెళ్ళి కావాలి. కానీ ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని సంరక్షించే బ్రాహ్మణుడు ఎవరికి వద్దు. వాళ్ళు ఎలా బతుకుతారండి? సో యూ ప్రొటెక్ట్ యువర్ కల్చర్, వేరే వాళ్ళందరూ తక్కువ అయిపోతారు. మనం మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు అంటే అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారండి, మోదీ గారు వస్తారండి, రారు. వాళ్ళు ఒక్కరే. నేను ఎందుకు చేయకూడదని మనం అడగాలి. నేనేం చేస్తున్నాను? ఇలా మనం అడిగామనుకోండి, ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి కలిగేసి
కోట్ల చేతులు మనకు ఉన్నాయండి, మనలో సంస్కారం ఉంది, అందరికీ డబ్బు ఉంది. మీ ఉన్న డబ్బుల్లో 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినా చాలండి ప్రతి ఒక్కరు. మినిమం 10%, మీరు 10% అంటే మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతారు. 10 రూపీస్ ఇవ్వండి, అది కూడా ఇవ్వకండి, సమయం ఇవ్వండి. నా టెంపుల్స్ ఎలా నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి టెంపుల్కి ఎండోమెంట్కి ఎందుకు వెళ్తుంది, ఎండోమెంట్ నుంచి నా ప్రజల యొక్క ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మదర్సాకి వెళ్ళి చర్చెస్కి వెళ్ళి అడిగారా? అక్కడ ఎవరు అడగరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి. మన డబ్బులు దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు కదండి. నిజంగా అండి, చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడ పోతుంది డబ్బులు? ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు? నాకు ఒక్కసారి కూడా ఒక బిచ్చపాడు ఉన్నాడు అని ఒక పురాణంలో చూపించండి, రామరాజ్యంలో చూపించండి, లేరు. ఇప్పుడు ఎందుకున్నారు? ఎందుకు అంటే మనం లూజ్గా ఉన్నాం కాబట్టి. సో వేరే వాళ్ళ తప్పు లేదు. అండర్స్టాండ్ యువర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్. మనకు మనం చేసుకుంటే మన కల్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. సాక్షాత్తు కలియుగ దైవం అని అంటారు వెంకటేశ్వర స్వామిని. తిరుమల క్షేత్రం గురించి, అక్కడున్న మూల విరాట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్ అయితే చాలామందికి ఇవి ఆధునికము అని అనిపిస్తుందండి, అంటే కలియుగంలో వచ్చాయి అనిపిస్తుంది. వేరేస్ వెంకటాచల మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంది. ఈ పురాణాలు భాగవతం కన్నా ముందు రచింపబడ్డాయి. అంటే ఇప్పుడు 5000 years బ్యాక్ రచింపబడ్డాయి, కంపైల్డ్. బట్ నాలెడ్జ్ ముందు నుంచే ఉంది. వేదాస్ ఎప్పుడు రచింపబడ్డాయో అంటే వేదాస్ నాట్ కంపైల్డ్, నాట్ అంటే అవి ప్రకటమయ్యాయి భగవంతుని యొక్క శ్వాస నుంచి. అలాగే పురాణ జ్ఞానం కూడా ప్రకటమైంది. సో ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదిక కాలం నుంచి పురాణాస్ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి వెంకటాచల మహాత్మ్యం ఉంది మనకు. మనం ఏమనుకుంటున్నామో కలియుగం నుంచి ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏం అర్థం చేసుకోవాలి? సో అంటే అప్పటి నుంచే ఉంది, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకునేది కాదు, 5000 సంవత్సరాల క్రితం ఏం కాదు. యుగే 28 శోభ అంటారండి. 28th టైంకి విఠలుడు వస్తాడనమాట. ఇట్లా ఉంటుంది. అంటే ప్రతిసారి ప్రతి మన్వంతరంలో కృష్ణుడు వస్తాడు. ప్రతి ఒక్కొక్క టైం ఉందనమాట. దాంట్లో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వస్తుంటారు. యుగ యుగానికి వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది ఆయన ఏమి ఇప్పుడు రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. కాబట్టి అది స్థాపించబడే మూర్తి కాదు. ఒక చిన్న మాట చెప్పాలంటే, ఒక ఆఫీస్ రన్ చేయడానికి ఎంత కష్టపడతామండి మనం. అట్లాంటి టెంపుల్ని ఎవరండి అంటే ఇంకా ప్రొటెక్ట్ చేసేది ఇన్ని ఇయర్స్ నుంచి? దట్ ఈస్ వెంకటాచల స్వామి. దట్ ఈస్ ద పవర్, సుప్రీం పవర్ అంటే వెంకటాచల స్వామి. అది మూర్తి కాదు, అది రాయి కాదు, అది పవర్. ఇట్ హస్ జస్ట్ టుక్ అ ఫార్మ్ ఆఫ్ బాలాజీ. అది పవర్. అది ఎలా తెలుసుకోవాలి అంటే కళ్ళతో తెలుసుకోలేము, అది అనుభూతి చెందాలి. అనుభూతి చెందడానికి ట్రావెల్ ఇన్సైడ్. గురువు నుంచి మంత్రం తీసుకోండి, మీకు అర్థమవుతుంది వెంకటాచల స్వామి అంటే ఎవరు. ఆయన అక్కడొక్కడే లేరండి, అన్ని చోట్ల ఉన్నారు ఆయన. అందుకోసం చాలామందికి అవుతుందండి. ఎక్కడో తమిళనాడులో మొన్న ఒక అన్నయ్య మెసేజ్ పెట్టాడు, అక్క నాకు ఇక్కడ కనిపించాడు స్వామి అనేసి. మొన్న చదువుకునే వాళ్ళు ఏమంటారు, అదేంటి ఇక్కడ ఎలా కనిపించాడు? సిగ్నేచర్ స్టూడియోస్లో అన్నయ్య ఉంటే నాకు ఇక్కడ ఎలా కనిపిస్తారు అంటాం మనం. అది మనిషి, ఆయన స్వామి, ఆయన ఎక్కడైనా కనిపించచ్చు. అది అర్థం చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ సాధన. ఇస్ ఆల్వేస్ దట్. త్రికాలజ్ఞుడు. ఎలాంటి సాధన జరగాలి? గురువుని ఫస్ట్ అయితే ఆశ్రయించాలండి. గురువు మనకు సాధన మార్గం చూపిస్తారు. కలియుగంలో చెప్పాలి అంటే నామ సాధన, నామస్మరణ. మీ పని చేసుకుంటూ మీరు, ఎందుకంటే మీరు పని దేంతో చేస్తారండి? బిజీ అంటారు కదా, మీరు దేంతో పని చేస్తారు? బాడీతో పని చేస్తున్నాం, జివ్వ అయితే ఖాళీగా ఉంటుందిగా. దీంతో రామకృష్ణ రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామ్ అనండి. మీకు తెలియకుండా ఆ జివ్వతో ఎప్పుడు మీ మైండ్లో అది కంటిన్యూ నడుస్తుంది, మీకు అర్థం కూడా కాదు. నిద్రలో నుంచి కూడా నామస్మరణ వస్తుంది. మీ పని ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఈజీగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే ఏకైక నామ సాధన మాత్రమే. ఒక బాహుబలి లాంటి సినిమాలో చూస్తే హీరోని ఫ్యాన్ బేస్గా తీసుకున్నటువంటి ఆడియన్స్ ఎంతోమంది. అలాంటి రామాయణంలో ఒక వీరుడి కాదని చెప్పాలన్నా, ఒక మంచి హస్బెండ్ గురించి చెప్పాలన్నా, ఇంకా 100 రకాల గుణాలు ఆయనలో చెప్పాలన్నా, అలాంటి రాముడి గురించి కంప్లీట్ రామాయణాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏ రకంగా తీసుకున్నారు? ఏ రకంగా రాముడి గురించి చెప్పాలి అని అంటే ఓన్లీ అంటే రామాయణం అంత ఒక ఎత్తు అయితే రాముడి వరకే ఎలా అర్థం చేసుకొని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని అంటే చెప్తారు ఈ తరానికి ఆయన హీరోగా? మెయిన్ అయితే ఇప్పుడు రాముడు విలన్ ఎవరికి అంటే ఆడవాళ్ళకు, అంతే కదా. ఏంటిదండి రాముడు అంటారు అంటే ఫెమినిస్ట్, సీతమ్మను వదిలేశారు అంటారు. బట్ నన్ను కనుక అడిగితే నీకు ఎలాంటి భర్త కావాలంటే నేను ఒక స్త్రీగా చెప్పాలి కదండి. స్త్రీత్వం ఉన్న స్త్రీనే కదా నేను. అంటే అంటారు కదా, నువ్వు స్త్రీ ఉంటే నీకు అర్థమవుతుంది అంటారు కాబట్టి చెప్తున్నాను నేను ఒక స్త్రీగా కనుక ఆలోచిస్తే రాముడు లాంటి భర్తే కావాలి. ఎందుకంటే చాలామంది ఆయన వదిలేశారు అనుకుంటున్నాను, కానీ ఆయన ఒక్కడే ఉన్నాడని ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి. అంటది అందగాడు, చక్రవర్తి మహారాజు,
అండ్ స్వయంగా గురువు చెప్తున్నారు నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నేను ఏకపత్ని వ్రతుడిని అని సీతమ్మ యొక్క విగ్రహాన్ని పెట్టి యజ్ఞాలు చేస్తున్నాడు కానీ వేరే వివాహం చేసుకోలేదో. ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లం ఏంటిదంటే ఎఫైర్స్ ఉన్న హస్బెండ్స్ ఉన్నారు. అలాంటి ఉన్న సమయంలో కూడా మీకు రాముడు విలన్ లాగా కనిపిస్తున్నాడు. బట్ అంత దూరం ఉంది, చుట్టూ అంత అందమైన కుమారికలు ఉండి, ఒక ప్రిన్స్గా ఉండి, రాజుగా ఉండి, ఎన్నో వివాహాలు చేసుకునే ధర్మబద్ధంగా పర్మిషన్ ఉండి కూడా సీతమ్మే నా భార్య అని చెప్పాడే, దానికన్నా ఇంకా ఆదర్శం ఏం కావాలండి? ద బెస్ట్ హస్బెండ్ ఐ కెన్ సే, బెస్ట్ ఫాదర్ ఐ కెన్ సే, బెస్ట్ సన్ ఐ కెన్ సే, బెస్ట్ బ్రదర్ ఐ కెన్ సే. సో మీరు అది కళ్ళతో మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి కంపేర్ చేయండి. నేటి పిల్లల్ని, ఎంతోమంది పిల్లలు కని బాధపడుతున్నారు, మా పిల్లలు మమ్మల్ని అడగట్లేదని. వాడికి రాముడు చరిత్ర చెప్పండి. మీరు చిన్నప్పుడే చెప్పుంటే వాడు అలా ఉండేవాడు కాదు. మీ భర్తలకి చిన్నప్పటి నుంచే కనుక రాముడు చరిత్ర చదివితే బెస్ట్ లవ్ స్టోరీస్ రామాయణ అండి. మీకు తెలుసో తెలియదు, రామాయణంలో ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు అంటే సంభాషణ చేసేవారు. అది రామాయణం. ఆ ఉంగరం కావాలి అంటే రాముడు చెప్పలేదు కేవటికి ఇవ్వాలి అంటే. అలా ఆయన మా స్వామివారు ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు అనేసరికి అమ్మవారు సువర్ణ ముద్రిక తీసిచ్చిందండి. మీరు 10 రూపాయలు తీయాలంటే ఏంటండి అనే కాలంలో ఏం చెప్పకుండా అర్థం. దట్ ఈస్ ద బెస్ట్ లవ్ స్టోరీ అండి. చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన పురాణ లవ్ స్టోరీస్ లేవు అంటారు. ఐ సీ దేర్ ఆర్ సో మెనీ లవ్ స్టోరీస్ ఉన్నారు. నిజంగా ప్రేమించాలి అంటే దాంట్లో నుంచి నేర్చుకోండి. ప్రేమ అంటే ఏంటిది? చిన్న చీటికి మాటికి డివోర్స్ ఇవ్వడం కాదు. ఏదో ఒక గుణం తక్కువ ఉంది భార్యలో భర్తలో ఉంది అంటే వదిలేయడం కాదు. తను నా భర్త వదిలేసినా కూడా నా రాముడికే నేను చెందుతాను అని చెప్పి సీతమ్మ తల్లి తను అంటే ఒక రాజుగా సీతమ్మ తల్లిని రాణి సీతమ్మను వదిలేసినా కూడా రాముడు మాత్రం సీతకే చెందుతాడు అని చెప్పిన బెస్ట్ లవ్ స్టోరీ కన్నా ఇంకేముంటుందండి. గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు శ్రీకృష్ణుడు కావాలి దొరికారు. కృష్ణ ఇస్ నిర్భయ. నిర్భయత్వం అంటేనే పరమాత్మ. పరమాత్మ దొరకడం అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అనమాట. కొత్తగా ఏంటిదంటే మేము యోగా చేస్తున్నామండి, మాకు కుండలిని జాగృతమైంది, మాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, మెడిటేషన్, ఇవన్నీ ఫ్యాన్సీ స్పిరిచువాలిటీ అండి. మొన్న మా అన్నయ్య చెప్తున్నాడు, ఇంత చిన్న బట్టలు వేసుకుంటారు శిల్ప, ఏదో బొట్టు పెట్టుకొని కంఠంలో మాల వేసుకొని మేము డివోటీ అంటారు. నేను ఏం చెప్పాను నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ కల్చర్, యువర్ కృష్ణ విల్ టీచ్ యూ మోడెస్టీ, లవింగ్ యువర్ సెల్ఫ్. సో అందరి చుట్టూ ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా నేను పూర్తిగా వస్త్రాలు వేసుకున్నప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ నేను యంగ్గా ఉన్నప్పుడు ప్రవచనాలు చేస్తుంది బొట్టు పెట్టుకుంటాను అందరూ ఎక్కిరించేవాళ్ళు. కాలేజ్లో నేను అన్నమయ్య బొట్టు పెట్టుకున్నాను చిన్నగా, అన్నమయ్య అని ఎక్కిరించేవాళ్ళు, కొంతమంది మీరాబాయిని ఎక్కిరించేవాళ్ళు. బట్ ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏదో రకంగా అదే కదా మన కల్చర్, నన్ను తనతో కనెక్ట్ చేస్తున్నారు కదా అని అనిపించేది నాకు. తర్వాత ఎన్నో ఆపదలండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అట్లీస్ట్ అంటే ఎవరికి ఈజీ కాదు. దాంట్లో ఒక స్త్రీకి అయితే ఖచ్చితంగా ఇట్లా ప్రవచనాలు చేయాలి అంటే నేను 16 years నుంచి నేను చేసే కష్టం నాకు మాత్రమే తెలుసు. అప్పటికి ఇదే చేయాలి అని అనేది చేస్తున్నాను. అప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి. నాకు కూడా చాలాసార్లు అనిపించింది అబ్బా చనిపోదామా అని అనిపించింది. కానీ అప్పటికి నేను ఇలా ఉన్నాను చూడండి, ఇంత హ్యాపీగా, ఇంత స్ట్రగుల్ ఇంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నాను చూడండి. దానికి కారణం ఏంటి తెలుసా? నిర్భయత. నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నాకు 100 rupees కూడా మంత్లీ ఇన్కమ్ లేదు ప్రస్తుతానికి. బికాజ్ ఐ డెంట్ టాస్క్. నేను ఎప్పుడు అడగలేదు. నాకు ఏమనిపించేదంటే మన భారతదేశం చరిత్ర అంటే ఏంటిది అంటే ఒకరు ప్రవచనకర్తగా చెప్తున్నారు అంటే నేను ఇప్పుడు ఇట్లా నేను సింపుల్ డ్రెస్సెస్ వేసుకునేదానండి. ఏం చూశాను అంటే డ్రెస్ పట్టి మనిషిని రెస్పెక్ట్ ఇవ్వడం మన సమాజంలో. నేను సింపుల్ డ్రెస్ వేసుకుంటే నన్ను ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఎంతోమంది. నేను బ్యాంక్ వెళ్ళాను ఒకసారి, ఇంట్లో మామూలు కాటన్ డ్రెస్ వేసుకుంటాం కదా, వేసుకొని జుట్టు ఇలా పైన ఉంది, తిలకం పెట్టుకునేదాన్ని ఇంతకుముందు ఇస్కాన్ లాగా వేసుకొని టకటకేదో పని ఉందని వెళ్ళిపోయాను. ఎవరమ్మా నువ్వు, ఉండు బయట అన్నాడు. ఐ జస్ట్ థాట్ అంటే అదర్ దాన్ ఒక స్పిరిచువల్ ప్రవక్తగా, హలో ఐఎమ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ రైట్. బట్ అదే నేను ఇట్లా షార్ట్స్ వేసుకొని హెయిర్ ఓపెన్ చేసి ఇలా వెళ్ళాను అనుకోండి, నేను ఎల్కేజీ చేసినా కూడా మేడం ప్లీజ్ రండి అంటారు. దట్ ఈజ్ అవర్ కల్చర్. అలా మారిపోయింది మన కల్చర్. సో నేను ఇంత చేసి నేను నా డ్రెస్సెస్ బట్టి నా బట్టలు బట్టి నేను బైక్ మీద ఇప్పుడు కూడా వెళ్తాను. చాలామంది అంటారు కారు ఉండదు నాకు, క్యాబ్ చేసుకొని వెళ్తాను పని ఉంటే. బట్ నా వర్క్స్ చేసుకోవడానికి నేను బైక్ నడుపుతాను. శిల్ప నువ్వు బైక్ నడుపుతావా అంటారు. ఐ సే నాకు వివేకానంద సెంటెన్స్ గుర్తొస్తుంది, మై డ్రెస్ ఆర్ నేను నడుచుకుంటూ వెళ్తానా సైక్లింగ్ చేస్తానా బైక్ దట్ డజంట్ నా జడ్జ్ మై వాట్ ఐ యామ్ నోన్ బై మై వర్క్.
అది నేను ఎవరు అంటే ఏంటిది? ప్రవచనకర్తను. ప్రవచనం విన్న తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు మీరు. ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయారా మీరు? ఒక కులానికి, బట్టలకి, మీరు ఏ కారులో కూర్చుని నుంచి దిగుతున్నారో దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఎక్కడ పోయింది భారతీయ కల్చర్ అండి? బట్ అప్పటికి నేను ఇది చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఒకసారి అంటారు, "ఏం శిల్ప, నీకు భయం లేదా?" అంటే, "నాకు భయం లేదు నాన్న" అంటారు. ఒకదాన్నే తిరుగుతాను, ఒకదాన్నే వెళ్తాను. మనీ లేదు, ఎలా చేస్తావు మరి పని? బట్ ఐ బిలీవ్ ఇట్, టేక్ మై వర్డ్ అండి. నేను మా గురుగారు చెప్పిన పని నేను చేస్తాను. ఎలా చేస్తావు మరి అంటే అంటారు కదా, ఆమ్దని అఠన్ని ఖర్చా రూపాయి అలా ఉంది ఇప్పుడు జీవితము. మరి ఎలా చేస్తావు అంటే, వైకుంఠనాథుడి యొక్క కన్యని నేను. నాకు ఆయన తక్కువ లేకుండా నాకు చూస్తాడన్న నమ్మకం. ఆ నిర్భయత్వాన్ని పొందాను కాబట్టి ఐ నో దట్ కృష్ణ ఇస్ విత్ మీ. ఎంటైర్ భాగవతం అంతా చూసి, మహాభారతం అంతా చూశాక కృష్ణుడిని రీప్రజెంట్ చేయాలి, ఈ యంగ్స్టర్స్కి పరిచయం చేయాలి, మీకు అర్థమైన విధానం ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి అఖిలం మధురం మధురాధిపతి రఖిలం మధురం. దట్ ఈస్ కృష్ణ. ఆయన మాట అందం, ఆయన నడక అందం, ఆయన హృదయం అందం, ఆయన ఆచరించే ప్రతి ఒక్క లీల అందం. హీఈస్ చేంజింగ్ లైఫ్. ఎందుకో ఊరికే అట్రాక్ట్ అయిపోతారు కదా కృష్ణుని కళ. ఆఫ్టర్ 5000 years ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్. దట్ ఈస్ కృష్ణ. అంతే కదండి, 5000 years ముందు వెళ్ళిపోయాడు కదా, అంతే కదా. అసలు మీరు లేరు అనుకుంటారు కదా, బట్ ఈస్ చేంజింగ్ లైఫ్స్, ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్. కర్షతీతి కృష్ణ, దట్ ఈస్ కృష్ణ. ఫైనల్గా మీతో ప్రవచనం చెప్పించుకునే ముందు లాస్ట్ క్వశ్చన్. ఈ తరం హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్ని మేము ఎంతగానో గౌరవించే యంగ్స్టర్స్ అంతా ఈరోజు అందరూ చాలామంది ఆయన చరిత్రను తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాలి కూడా. ఎప్పుడు కూడా కృంగిపోకుండా నిలబడిన శౌర్యత్యం, ఒక తల్లి ప్రేమని ఆయన చూపించాడు, అలానే అందరినీ గౌరవించాడు. ఆయన గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? నిష్ఠ. ఒక్క పదంలో చెప్పాలి అంటే నిష్ఠ అండి. అది ఎవరి పట్ల నిష్ఠ అంటే తల్లి పట్ల నిష్ఠ. స్వరాజ్య భావేతే శ్రీంచి ఇచ్ఛ అని మరాఠీలో అంటారు ఆయన. స్వరాజ్యము అవ్వాలి అని నా తల్లి డ్రీమ్ కాబట్టి నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో బెస్ట్ సన్ ఐ కెన్ సే. అసలు మేనేజ్మెంట్ స్కిల్స్ మనం ఛత్రపతి నుంచి. నిష్ఠ అండి. మీ తల్లిదండ్రుల పట్ల మీకు నిష్ఠ ఉన్నా, మీ దేశం పట్ల మీకు నిష్ఠ ఉన్నా, మీ భూమి నాకు ఇంత ఇచ్చింది కదండి. ఇప్పుడు నేను తెలుగు ప్రవచనం చేయడానికి కారణము, నా తెలుగు తల్లి, నేను మహారాష్ట్ర అమ్మాయిని కానీ తెలుగు గడ్డ నాకు అన్నం పెట్టిందే, ఈ తెలుగు ప్రజలకు కూడా ఆ భాగవతాన్ని నేను తెలుగులో ఇవ్వాలి అన్న ఒక నిష్ఠ ఉంది కదా. దట్ థాట్ మీ తెలుగు. ఆ నిష్ఠ నాకు తెలుగు నేర్పించింది. అలాగే ఆయన ఇంత శౌర్యం ఇవన్నీ చేయగలిగారు అంటే తల్లి మీద నిష్ఠ, దేశం మీద నిష్ఠ. అది ఉంటే చాలండి. మీరు నేను అందరం ఛత్రపతి శివాజీ అవ్వచ్చు. బట్ వీ ల్యాక్ నిష్ఠ.